మీకు తెలుసా, లక్ష్మణుడు వనవాసంలో ఉన్న 14 ఏళ్ల పాటు ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా దీని వెనుక ఒక గొప్ప త్యాగం ఉంది. రామ సీతలకు రక్షణగా ఉండాలని లక్ష్మణుడు నిద్రదేవిని ప్రార్థించి తన నిద్రను దూరం చేయమని కోరుతాడు. కానీ ప్రకృతి నియమం ప్రకారం ఆ నిద్రను ఎవరో ఒకరు అనుభవించాలి. అప్పుడు లక్ష్మణుడి భార్య ఊర్మిళ తన భర్త చేయాల్సిన 14 ఏళ్ల నిద్రను కూడా తానే భరిస్తానని ముందుకొస్తుంది. అలా లక్ష్మణుడు అడవిలో మేల్కుని ఉంటే అయోధ్యలో ఊర్మిళాదేవి 14 ఏళ్ల పాటు నిద్రలోనే ఉండిపోయింది. ఈ నిద్రలేనితనం కేవలం సేవ కోసమే కాదు, రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తును చంపటానికి కూడా ఉపయోగపడింది. ఇంద్రజిత్తుకు ఉన్న శాపం /వరం ప్రకారం 14 ఏళ్ల పాటు నిద్ర లేకుండా బ్రహ్మచర్యాన్ని పాటించిన వ్యక్తి చేతిలో మాత్రమే అతను మరణిస్తాడు. లక్ష్మణుడు ఆ నిబంధనలన్నీ పాటించాడు కాబట్టే ఇంద్రజిత్తును అంతం చేయగలిగాడు. లక్ష్మణుడి భక్తి, ఊర్మిళాదేవి త్యాగం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రామాయణ, మహాభారత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. Download ShareChat.